ఒక్కసారి విడిపోదామని డిసైడ్ అయిన తర్వాత ఎన్ని అతుకులు వేసినా ఎప్పటికైనా విడిపోవాల్సిందే. అందుకే విడాకులు కావాలని అడిగిన భార్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట విజయ్. అంతేకాదు భరణంగా 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తమిళ మీడియాలో న్యూస్. అధికారిక సమాచారం రాలేదు. ఇది ఓన్లీ ఇన్సైడ్ టాక్. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకెళ్లారు. తన భర్తకు వేరే నటితో వివాహేతర సంబంధం ఉందని, మారుతానని ప్రామిస్ చేసి మోసం చేశారని, అందుకే నిర్ణయం అని పిటిషన్లో పేర్కొన్నారు సంగీత. అయితే రాజకీయాల్లో కడుగుపెట్టిన విజయ్ త్వరలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దిగారు. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నారు. తన పార్టీ రానంత వరకే ఇక తమిళనాడులో వెలిగేది తమిళగా వెట్రు కజగవే అంటూ నమ్మకంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలు చేయటం, సారీ చెప్పటం కూడా జరిగిపోయింది. ఎన్నికల హడావిడిలో ఉన్న విజయ్కి ఆయన భార్య సంగీత షాక్ ఇచ్చారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన జీవనోపాధి, కుటుంబ పోషణ కోసం విజయ్ ఆస్తుల్లో 50% వాటా ఇవ్వాలని సంగీత కోర్టును కోరినట్లుగా ప్రచారం. విజయ్ ఆస్తుల విలువ 600 కోట్లుంటుందని సినీ వర్గాల అంచనా. అంటే కోర్టు విడాకులు మంజూరు చేసి భరణం ఇవ్వాలని చెబితే 300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో చట్టాలు విడాకుల సమయంలో ఆస్తిలో సగభాగం ఇవ్వాలనే నిబంధన తప్పనిసరి చేయలేదు. ప్రతి కేసును పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తులు తీసుకునేదే అంతిమ నిర్ణయం. భార్యాభర్తల ఆదాయం, కుటుంబ ఖర్చులు, పిల్లల పోషణ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని భరణం మొత్తాన్ని న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. ఇదంతా ఎందుకు? తన భార్యకి భరణం కింద 250 కోట్లు ఆఫర్ చేసేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని మరికొన్ని వర్గాలు చెబుతున్నమాట. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగే కన్నా ఆ సమస్య నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడటం మంచిదని విజయ్ భావిస్తున్నారట. ప్రజా జీవితంలో అడుగు పెట్టే ముందు వ్యక్తిగత జీవితంలో వచ్చిన తుఫాన్ నుంచి బయటపడితేనే ప్రజాసేవ చేసేందుకు అవకాశం లభిస్తుందన్న ఆలోచన అని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి విజయ్ తీసుకునే రెమ్యునరేషన్తో పోలిస్తే ఇది చిన్న అమౌంట్ అనిపించినా వాస్తవానికి భరణంగా ఇది ఎక్కువ మొత్తమే అంటున్నారు. మరి దీనిపై సంగీత రియాక్షన్ ఏంటని తెలియాల్సింది. మరొకవైపు ఈ వ్యవహారం బయటకు రాగానే విజయ్ తనయుడు సోషల్ మీడియాలో తండ్రిని అన్ఫాలో చేశాడు. అంటే పిల్లలు తల్లితో ఉండేందుకు సుముఖంగా ఉన్నారనుకోలేము. ఏప్రిల్ 20న విజయ్ విడాకుల కేసుపై విచారణ జరగబోతుంది. మరి ఆ రోజే నిర్ణయిస్తారా? ఈలోగా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకుంటారా? వెయిట్ అండ్ సీ. మొత్తం వ్యవహారంలో కీలకమని చెబుతున్న త్రిష మాత్రం ఇప్పటి వరకు విజయ్ సంగీత విడాకుల గురించి మాట్లాడలేదు. మొత్తానికి విజయ్ లైఫ్లో జరుగుతున్న ఈ విషయాలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.